కరెంటు కోతలు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు పలువురు నేతలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైఎస్ విజయమ్మ తలనొప్పితో బాధపడుతున్నారని, శోభానాగిరెడ్డి, సుజయకృష్ణ రంగారావుకు షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. మరోవైపు రాత్రి 11 గంటల సమయంలో దీక్షా ప్రాంగణం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రశాంతంగా జరుగుతున్న దీక్షా శిబిరంలోకి పోలీసులు రావడంతో అక్కడ కొంచెం హడావిడి నెలకొంది. దీక్షను పోలీసులు భగ్నం చేయకుండా రాత్రంతా వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు దీక్షా శిబిరం వద్దనే ఉన్నారు. ప్రస్తుతం దీక్షా స్థల్ నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవీందర్ సిద్దంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఎవరెవరి ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరైనా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందా ప్రస్తుతం? కిషోర్, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్ష ఈ రోజుకి 5వ రోజు జరుగుతుంది. మరికొద్దిసేపట్లో మొత్తం మీద 100 గంటలు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తున్న పరిస్థితి. రాత్రికి రాత్రి తానేటి వనిత గోపాలపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆమె ఆరోగ్య పరిస్థితి అర్ధరాత్రి క్షీణించడంతో అప్పటికప్పుడు 108 ద్వారా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా చాలా నీరసంగా ఉన్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం బలవంతంగానైనా వీరిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి నుంచి పోలీసుల హడావుడి కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ బయట కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే గారు, ఈ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏం చేయాలి? మేమైతే ఛార్జీలు తగ్గించమని గట్టిగా అడుగుతున్నాము. ప్రభుత్వం నియంత్రణ ధోరణిలా వ్యవహరిస్తోంది. మేమైతే ఖచ్చితంగా ఛార్జీలు తగ్గించేందుకు పోవడం సాగించాలని కొనసాగించడం, మా ఆరోగ్యాలు ఏమైనా సరే ప్రజల కోసం పోవడాలని నిర్ణయించుకున్నాం. కానీ ప్రభుత్వం చెప్తుంది పెంచిన ఛార్జీల్లో కనీసం 830 కోట్ల రూపాయలు తగ్గించాం కదా, ఇక ఎందుకు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు? కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం తప్ప మరి ఇది కాదు అని చెప్పి ముఖ్యమంత్రి సైతం మాట్లాడుతున్న పరిస్థితి. అంత అవసరము మాకెవరికీ లేదు. కేవలము 6,500 కోట్లు పెంచి కంటి తుడుపుగా 800 కోట్లు తెప్పించి పరిశ్రమలన్నీ మూతపడడానికి కారకులైన చాలా అసలు విద్యుత్ ఇస్తుంటే కదా ఎక్కడన్నా కానీ 200 యూనిట్ల కన్నా వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్పి విద్యుత్ అనేది ఇవ్వటం లేదు. పూర్తి స్థాయిలో ఏమాత్రం కూడా వెసులుబాటు కలిగించకుండా అంకెల్ గ్యారెంటీ చేస్తున్నారు. పూర్తి స్థాయి విద్యుత్ ఛార్జీలు తగ్గించి విద్యుత్ సమస్యను కొలికి తెచ్చేంత వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తాం. ఎమ్మెల్యే గారు, మీరు పల్నాడు ప్రాంతంలో కూడా చూస్తుంటారు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం 6 రూపాయల నుంచి, అంటే తాత్కాలికంగా తీసుకునే విద్యుత్ ఛార్జీల మీద 6 రూపాయల నుంచి 9 రూపాయలు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఎలాంటి ఇబ్బంది మీ పల్నాడు ప్రాంతంలో కనిపిస్తుంది? ముఖ్యంగా రైతులు మా ప్రాంతంలో అన్ని బోర్ల మీద ఆధారపడి పంటలు పండించుకునే పరిస్థితి. ముఖ్యంగా కరెంటు లేనిది డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఈరోజు 2003 ప్రాంత ఆ సంవత్సరంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉన్నది. రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. తాగటానికి కూడా నీళ్లు. కానీ ముఖ్యమంత్రి చెప్తున్నారు రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అది, ఎవరైనా విమర్శ చేసినా రైతులు కూడా మమ్మల్ని ఆశీర్వదించారనేది పదే పదే ఆయన చెప్తున్నమాట. ఈ రోజు రైతుల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది రైతులు వాళ్ళని ఎలా చూస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 2009లో 9 గంటల విద్యుత్ కరెంట్ ఇస్తామని చెప్పారు. 2004 నుంచి 2009 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు 7 గంటల నిరంతరాయం ఇచ్చే పరిస్థితి. ఈ రోజు కనీసం మా ప్రాంతంలోనైతే 2-3 గంటలు కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు రైతులు ఎలా హర్షిస్తారు? ఈ రోజు మోయలేని భారం రైతుల మీద వేస్తా ఉన్నారు. 6,500 కోట్ల రూపాయలు రైతుల మీద భారం వేసి మేము 800 కోట్ల రూపాయలు తగ్గించామని ఈ రోజు వాళ్ళేదో అంకెల గారెడ్డి చేసి చెప్తా ఉన్నారు. అదే రాజశేఖర రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా రైతులు భారం వేసి ఛార్జీలు పెంచమని చెప్పారు. మేమేంటంటే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ చెప్తా ఉన్నారు, ఎక్కడ చేస్తా ఉన్నారు? రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం మేము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరం కూడా నిరాహార దీక్షలు చేస్తున్నాం, చాలా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన, పేదల పక్షాన ఈ రోజు మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నిరాహార దీక్షను భగ్నం చేసే విధంగానే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ప్రభుత్వం మొదటి నుంచి కూడా అసలు ఆ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఎవరు ఏమి చేసినా కానీ వాళ్ళపైన ఏదో ఒక రూపంలో కక్ష సాధించడం, ఉక్కుపాదం చేయడం ప్రభుత్వానికి ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డికి అది ఎందుకంటే గత 2 సంవత్సరాలు మనం చూస్తాను. కాబట్టి అతను ఏదో ఒక రూపంలో ఈ యొక్క దీక్షను భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే అందుకే ఎవరు ఏమి చేసినా, ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని గోడ చేసినా మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్తున్నారు తప్ప ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? కనీసం ఈ రోజు రైతు పొలాలు లేకపోయినా, పల్లెలు లేకపోయినా, ఎక్కడ మామూలు ప్రాంతాలకు పోయినా ఎక్కడ కానీ కరెంట్ కనీసం 1 అవర్ కంటిన్యూగా వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిరాహార దీక్షకు విజయమ్మ ఆధ్వర్యంలో కూర్చున్నాం. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రజలపైన భారం లేదు. ఏదో వాళ్ళే పెంచి వాళ్ళే తగ్గించనే అదే భావం తప్ప అని మేము తగ్గించామని చెప్పేసి. కానీ ఎక్కడైనా ప్రజలపైన కానీ అక్కడ రాష్ట్రం ప్రజలపైన కట్టలేదు. ఎంతసేపు అధికారంలో ఎంతసేపు పీఠం ఉండవనే తప్ప ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ కు అనుసంధానంగా ఉండి ఢిల్లీ యొక్క నాయకులను కనుసంలో నడవాలనే ఉద్దేశం తప్ప ఈ రాష్ట్ర ప్రజలపైన కనికరం ప్రేమ లేదు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మాత్రం చెప్తున్న 530 కోట్లు 830 కోట్లు తగ్గించినప్పుడు ఇంకెందుకు బాధ, ఎందుకు పేదలకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా, కేవలం పెట్టుబడిదారులకి మద్దతు తెలుపుతున్నారా ఈ దీక్షలు చేస్తున్న వాళ్ళంతా అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇవన్నీ మా ఎమ్మెల్యేలు, మా విజయమ్మ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా చెప్పారు. కానీ నేను అసెంబ్లీ సెక్రటరీ గారు ఎక్కడున్నారో అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ తో పోయి వాళ్ళందరినీ పలకరించాడు. నేను స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా, మేమంతా ఎమ్మెల్యేలం కాదా, ప్రజాప్రతినిధులం కాదా, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం కాదా మేము అని అడుగుతున్నాను. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంతమందిని కూర్చొని ఈ రోజు 5వ రోజుకు చేరింది నిరాహార దీక్ష. ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఆరోగ్యం బాగలేదు, అయినా ప్రజల కోసం దీన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఎందుకంత పక్షపాతం అని నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంత నిర్లక్ష్యం అని అడుగుతా ఉన్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి భార్య ఈ రోజు నిరాహార దీక్ష చేస్తా ఉంది. వయసులో పెద్దామె, కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఈ ముఖ్యమంత్రికి గాని, ఈ అసెంబ్లీ సెక్రటరీకి గాని. పలకరించిన పాపాన పోలేదు, ఎవరిని ఇక్కడికి పంపించలేదు. కక్ష సాధింపు ఎక్కువైపోయింది ప్రభుత్వానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు ఉండకూడదు, ఎమ్మెల్సీలు బ్రతికుండకూడదు అనేదే ముఖ్యమంత్రి గారి కోరిక ఉన్నట్టుందని నేను అడుగుతున్నాను. ఎందుకని అంత ప్రేమ ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఎందుకు అంత ప్రేమ చూపిస్తాను మీరు అనుకుంటారు? ప్రభుత్వాన్ని ప్రతి నిమిషం కాపాడుతూ ఉండేది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళని కాపాడుకోవాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏమైనా పర్వాలే, వాళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలే. నిన్న చూసినాము, వనిత గారికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా పట్టించుకునే నాతరే లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడే వాళ్ళని మాత్రం వాళ్ళు కాపాడుకుంటారు. ప్రభుత్వాన్ని ప్రజల కోసం మేము వ్యతిరేకిస్తే, ప్రజలకు రేట్లు తగ్గించాలని చెప్పి మేము అడిగితే మేమంతా చెడ్డోళ్ల మాదిరి కనపడుతున్నాము. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చనిపోయినా పర్వాలేదు కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం కాపాడుకోవాలి. కాబట్టి 3 రోజులు అయిన తక్షణమే హడావుడి చేసి అసెంబ్లీ సెక్రటరీ పోయి పలకరించి అది ఇది అంతా చేశారు. వాళ్ళు కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. కాబట్టి ఎప్పుడు వాళ్ళకి మద్దతుగా వాళ్ళు కాపాడుకుంటున్నారు. మేము ప్రజల తరపున ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కాబట్టి మేము ఏమైపోయినా పర్వాలేదని చెప్తున్నారు. రోజు వైద్య పరీక్షలు చేస్తా ఉన్నా కూడా ఆమె ఆరోగ్యం విషమించిందని తెలిసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం పోతే మాకు వైద్య పరీక్షలు చేసినా చేయకపోయినా దాని నుంచి ఏమీ లాభం లేదు. మొత్తం మీద ప్రభుత్వం మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ చెందిన ఎమ్మెల్యేల విషయంలో ఎంతో ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం తమ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. ఏదైనా సరే ప్రజల సంక్షేమం కోసం వారి మీద వేసిన విద్యుత్ భారాన్ని తగ్గించేంత వరకు తమ ప్రాణాలను అర్పించైనా సరే నిరాహార దీక్షలను కంటిన్యూ చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర, విరామం ఇచ్చినందుకు.